హైదరాబాద్ మా ప్రతినిధి ప్రణయ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో ప్రణయ్తో కొంత డిస్కషన్ చేద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై అటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు గాని ఇద్దరు కూడా స్పందిస్తున్నారు. సో ఈరోజు కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో తిహార్ జైలుకి అయితే వేశారు. సో ఈ నేపథ్యంలో కవిత అరెస్టు కేవలం రాజకీయ కక్ష సాధింపు, అదేవిధంగా ప్రధాని మోదీని రాహుల్ గాంధీ తిడుతుంటే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం పొగుడుతున్నారు అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు. సో అదేవిధంగా మోడీకి నచ్చుకుంటే జైలుకి అన్నట్లు దేశంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా హరీష్ రావు అంటారు. సో ఇద్దరు మాటల మధ్య కూడా వాళ్ళ నెపం ఏమంటుంది అనేది తెలుసుకుందాము. సో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రణయ్ చెప్పండి, నిజంగా ఇది రాజకీయ కక్షన పార్లమెంట్ ఎన్నికల ముందు దీన్ని మనం అసలు జైలుకి పంపడాన్ని కవితని ఏ విధంగా మనం అసలు చూడాలి? థ్యాంక్ యూ వరుణ్. ఇది కంప్లీట్ గా కూడా రాజకీయ కక్ష సాధింపే అంటూ కూడా ఇటు మాజీ మంత్రులైనటువంటి ఒకవైపు కేటీఆర్ కావచ్చు, అదే విధంగా మనం చూసుకుంటే హరీష్ రావు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షగానే పరిగణనలోకి తీసుకుంటాము. గతంలో సంవత్సరం కింద లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో కవిత పేరు తెరపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా తనకు స్టే ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు అరెస్ట్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో స్టే ముగిసిన వెంటనే బీజేపీ నేతలంతా కూడా వలసలుగా కూడా ఏదైతే గతంలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు బీజేపీలో ఇద్దరు వ్యక్తులు చేరడం నేపథ్యంలో కూడా ఆ చేరిన వ్యక్తుల్ని వాళ్ళ పార్టీకి చేర్చుకున్న అనంతరం కూడా మొత్తం నేరం అంతా కూడా కవితే చేసింది అంటూ కూడా కవితని ఈ రోజు జైల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది బీజేపీ కక్ష సాధింపు చర్య. ఏదైతే బీజేపీ మోదీకి నచ్చిన వాళ్ళంతా కూడా జైల్లో ఉండాలి, నచ్చిన వాళ్ళంతా రేస్ లో ఉండాలి అనే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి ఆసక్తికర మాటలైతే కవిత తిహార్ జైలుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈ మాటలన్నీ కూడా తెలంగాణ భవన్ వేదికగా కూడా కేటీఆర్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా మోదీకి నచ్చిన వాళ్ళంతా కూడా జైల్లో ఉంటారు, నచ్చిన వాళ్ళంతా కూడా జేబులో ఉంటారు అంటూ కూడా హరీష్ రావు కామెంట్స్ కూడా మనకు ఆసక్తికరంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు ఉదయం నుంచి కూడా కవితకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఏ విధమైనటువంటి స్టే ఇస్తుంది, బెయిల్ ఇస్తుందా లేదా, బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నటువంటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా 10 రోజుల పాటు కూడా జైల్లో ఉండడానికి ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ విధించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే నేపథ్యంలో లోపలికి వెళ్ళేటువంటి కవిత లోపలికి తీసుకెళ్లేటువంటి ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి సమయంలో కూడా కవిత ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. మనం పర్టికులర్ గా వీడియోలో చూస్తే కేవలం నామమాత్రంగానే ఈ రోజు నన్ను లోపలికి తీసుకెళ్తా ఉన్నారు, అడిగిన ముత్యాల బయటకు వస్తాం అన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు కూడా స్పందించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇది కంప్లీట్ గా కూడా కక్ష సాధింపు చర్య అంటూ కూడా ఇరు నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉంటే మరి కేటీఆర్ కూడా మరొక కామెంట్ కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. ఒకవైపు ప్రధానమంత్రి మోదీని రాహుల్ గాంధీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఆయన ఎప్పటికప్పుడు తిడతా ఉంటే ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మరోవైపు ఏదైతే మోదీని పొగుడుతూ ఆయన పక్కనే ఉంటున్నాడు అంటూ కూడా ఆసక్తికర కామెంట్స్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా మరోవైపు మనం చూస్తే ఇదంతా కూడా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే కక్షపూరితంగా కూడా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి కపర నాటకం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేపు పొద్దున గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నటువంటి వార్తలు తీసుకొచ్చారు. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కవిత ఎందుకు జైల్లో ఉంది, కాంగ్రెస్ నాయకులు ఎందుకు బయట ఉన్నారు అన్నటువంటి పాయింట్ ని ఈ రోజు రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గతంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు ఇప్పుడు సరైనటువంటి సమాధానం దొరికింది. కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అన్నటువంటి పాయింట్ ను ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, అంటే ఇక్కడ ప్రణయ్ ఒక మాట చూసుకుంటే కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తానంటూ కూడా చెప్తుంది. అంటే అంతా ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ ప్రణాళికలు రచిస్తున్నారా? ఏ విధమైన ప్రణాళికలు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు? ప్రజల్లో ఒక అపోహ, ఒక వార్త స్ప్రెడ్ అవుతూ కామన్ గా ఉంటుంది. అంటే ఎవరైనా ఒక తప్పు చేస్తే అది ప్రజల్లోకి వెళ్ళి వైరల్ గా మారడం కామన్ గా ఉంటుంది. సో కవిత అనేటువంటి వ్యక్తి నిందితురాలుగా పరిగణనలో తీసుకున్న అనంతరం కూడా తిహార్ జైలుకి వెళ్ళి ఏ తప్పు చేయని వ్యక్తుల్ని జైల్లో ఎవరు పెట్టారు కనుక ఆ వార్తను ప్రజల్లో నెగిటివ్ గా వెళ్తే రేపు పొద్దున పార్టీకి కావచ్చు, పార్టీ మనుగడకు కావచ్చు దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా కవిత ఈ కామెంట్ చేసింది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ రాబోతున్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత మనం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలలో ఇటు సర్పంచ్ ఎలక్షన్స్, ఇవన్నీ ఎలక్షన్స్ పైన కూడా కవిత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కడిగిన ముత్యంలా బయటికి వస్తాను, ఎటువంటి నేరం నేను చేయలేదు,
ఖచ్చితంగా కూడా ఈ ఆరోపణలతోనే నన్ను కావాలని ఈడీ అండ్ మోడీ కలిసి నన్ను లోపల వేస్తున్నారు అన్నటువంటి పాయింట్ మాట్లాడడంతో పాటుగా ఏదైతే గతంలో 2 సంవత్సరాల కింద నుంచి బీజేపీ ఎంపీలు ఏ విధంగా నేను నేరం చేయక ముందుకే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఒప్పందాలు జరగక ముందుకే ఏ విధమైనటువంటి పాయింట్స్ మాట్లాడారు, కవిత నిందితురాలు, కవిత లోపలికి వెళ్తుంది అన్నటువంటి పాయింట్ మాట్లాడారు అంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్య అంటూ కూడా నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు కవిత మాట్లాడిన